బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3:30 మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇచ్చివెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానం ఖాళీగా కొనసాగుతుంది. ఇక తాజాగా మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఆ మేరకు ప్రభుత్వం నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం వెళ్లింది. దీంతో మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేపట్టినట్లు రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఆయనకు ముఖ్యమంత్రి ఏ శాఖను కేటాయిస్తారనేది వెల్లడవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3:30 మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానం ఇప్పటి వరకు అలాగే ఖాళీగా కొనసాగుతుంది. ఇక తాజాగా మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఆ మేరకు ప్రభుత్వం నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం వెళ్లింది. దీంతో మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేపట్టినట్లు రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఆయనకు ముఖ్యమంత్రి ఏ శాఖను కేటాయిస్తారనేది వెల్లడవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3:30 మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు 2 రోజుల క్రితమే సీఎం కేసీఆర్ కూడా ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. మంచి పదవి ఇస్తానని చెప్పి. ఈ నేపథ్యంలోనే ఆయనకు కేబినెట్ లో తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3:30 రాజ్భవన్ లో గవర్నర్ మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సార్, మనం చూస్తున్నట్టయితే గత కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్ ఎప్పుడైతే పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసి వెళ్ళాడో ఆ మంత్రి పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉండిపోయింది. అప్పటి నుంచి కూడా ఆ పదవి ఎవరికి కేటాయించలేదు. సో ఇప్పుడు ఆ పదవిని పట్నం మహేందర్ రెడ్డికి కేటాయిస్తున్నారు. అయితే కొంతకాలంగా తాండూరు టికెట్ అయితే పట్నం మహేందర్ రెడ్డి ఆశిస్తా ఉన్నారు. తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈ టికెట్ ను ఆయన కూడా కోరుకుంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే నెలకొని ఉందని చెప్పి కూడా కొన్ని రోజులుగా వాళ్ళు వస్తా ఉన్నాయి. ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు కూడా వచ్చాయని చెప్పి, ఎవరికి వారు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కొన్ని రోజులుగా చర్చ అయితే సాగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి అదేవిధంగా సిట్టింగ్లకే సీట్లు ఇస్తున్నామని చెప్పి కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఆయనకు సిట్టింగ్ కు సీటు కేటాయించిన నేపథ్యంలో సో పట్నం మహేందర్ రెడ్డిని బొద్దిగించే విషయంలో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మంత్రి పదవి ఇవ్వడం ఇప్పుడు దాదాపు 2 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ 2 నెలల్లో మాత్రమే ఆయన మంత్రి పదవి కొనసాగుతారు. గతంలో సీఎం కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వంలో ఆయన కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయన గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు 2వసారి కూడా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు నిన్న ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ మేరకు రాజ్భవన్ లో కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.